మార్గంలో సరళపరుస్తున్న మన పరలోక తండ్రి వైపు చూసేవాళ్ళు మాత్రమే రాజమార్గం నడిచేవారు. దేవుని ద్వారా గట్టిగా స్తుతిని చెల్లించండి. ఆ మార్గం ఏ మార్గం అంటే జీవము గల మార్గము. ఆ మార్గంలో ఎవరు నడుస్తారు? జీవము గల వారు మాత్రమే నడిచేవారు. ఏ జీవం అనేది? నేనే మార్గమును, నేనే జీవమును, యేసయ్య జీవమై అన్నాడు. యేసయ్య ఆ జీవ మార్గం నువ్వు నడవడానికి నేను పని చేయాలనయా? ప్రార్థించాలి. ఏం పని చేయాలనయా? దిద్దుకోవాలి నీ జీవితాన్ని. ఆ మార్గం నడవటానికి నువ్వు సంతోషమే. నా రమ్మని పిలిచే మార్గంలో ఏముందనయా? నీ మార్గానికి ఎలాంటి అడ్డుబండలు ఉండవో, ఎలాంటి ఆటంకాలు ఉండవో. నీ మార్గం నడుస్తున్నప్పుడు అప్పుడప్పుడు నీకు ఇబ్బందులు ఏర్పడతాయి అనుకున్నావేమో, కానీ అక్కడ ఆ మార్గం నడిస్తే నీకు ఏ ఇబ్బంది ఉండదో. స్తోత్రం చెల్లించి గట్టిగా ఒకసారి హల్లెలూయా. అది రాజమార్గము, పరిశుద్ధ మార్గము, పరిశుద్ధ నడిచే మార్గము. ఆ మార్గంలో నువ్వు నడవాలి, మనమందరం నడవాలి. ఆ నడిచిన వారికి మాత్రం ఏం కలుగుతున్నాయా? ఏమి కలుగుతుందా? నడిచే వారికి దేవుని నామానికి స్తోత్రం కల మేలు కలుగు మార్గం అది.